వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులో 150 కేజీల గంజాయి పట్టివేత, 4 అరెస్ట్, 3 వాహనాలు సీజ్. అరకులో పోలీసులు నిన్న బుధవారం సాయంత్రం వాహన తనిఖీలో భాగంగా సుంకరమెట్ట వద్ద 150 కేజీల గంజాయి 2 వాహనాలు తరలిస్తూ ఉండగా యూపీకి చెందిన 2 స్థానిక యువకులు 2 పట్టుకుని గంజాయితో సహా అరకు పోలీసులు అరెస్ట్ చేశారు. 100 కేజీల గంజాయి లారీలోనూ 50 కేజీల గంజాయి కారులోనూ తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. ఒక లారీని, ఒక కారును, ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ 3 లక్షల పైబడి ఉంటుందని అరకు సీఐ రుద్రశేఖర్ తెలియజేశారు. 4 ముద్దాయిలను రిమాండ్ కు తరలిస్తున్నట్టు సీఐ తెలిపారు. ఈ ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా అమ్మకందారులు, అనుమానితులందరి లిస్టులు తమ వద్ద ఉన్నాయని, ఇకపై గంజాయి రవాణాదారులు, అమ్మకందారులపై ముక్కుపాదం మోపుతామని ఈ సందర్భంగా సీఐ తెలియజేశారు. సుమారుగా లారీలో 100 కేజీలను, అలాగే కారులోని ఒక 50 కేజీలు, 10 మూటల్లోని 150 కేజీల గంజాయిని ఒరిస్సాలోనే కొని 2000 లెక్క అది ఈ ఉత్తరప్రదేశ్కి అందజేసి ఉత్తరప్రదేశ్లోనే వాళ్ళు హయ్యర్ రేట్కి అమ్ముకోవడం కోసం తీసుకెళ్తుండగా మనం ఇంటర్సెప్ట్ చేసి మనం పట్టుకోవడం జరిగింది. దాని మీద కేసులు ఇచ్చేసి దర్యాప్తు చేస్తాం. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి ప్రస్తుతానికి మనకి 4 అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్కి పంపిస్తాం. పేర్లు పాంగి శ్యామ్ గణేష్, కొర్ర కాగేశ్వరరావు, వాళ్ళు అరకు మండలం వాళ్ళు ఇద్దరు కూడా ఉన్నా. కొర్ర కాగేశ్వరరావు, ఇద్దరు కూడా అరకు మండలానికి సంబంధించిన వాళ్ళు. అలాగే రాంబాబు అలియాస్ యాదవ్, అలాగే బీరేంద్ర, వీళ్ళిద్దరు కూడా ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు. ఎంత విలువ ఉంటుంది సార్ ఇది? 3 lakhs.